వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో ఈ మధ్య నేను కొంచెం రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట. అంటే ఈ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి కొంచెం కాన్సన్ట్రేషన్ ఛానల్ మీద అట్లా వెళ్ళడం ఉంది. ఈరోజు వచ్చేసి కిడ్స్ది పీటీఎం ఉందండి. సో స్కూల్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి ఆఫీస్కి కూడా వెళ్ళాలి. ఈరోజు డే అంతా కూడా మా వారితో స్పెండ్ చేయబోతున్నాను అనమాట. సో చాలా రోజులు ఎలా అంటే కలిసి మళ్ళీ వర్క్కి అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకోవాలి అని చెప్పేసి మేము అనుకుంటుండే ఈరోజు మేము అదే పని చేస్తున్నాము. మా వర్క్స్ అన్ని కూడా కలిసి ఫినిష్ చేసేసుకుంటాం ఈరోజు. ఫస్ట్ అయితే ఇప్పుడు ముందు పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ రిపోర్ట్స్ కార్డ్స్ తీసేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాము. స్కూల్లో వీడియో తీసుకుంటూ మాట్లాడడానికి కుదరలేదండి. సో అందుకోసం అన్నీ వీడియో తీసుకొని తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదంతా కూడా ప్లే గ్రౌండ్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది క్యాంపస్. ఇప్పుడు అంటే బ్లాక్స్ ఉంటాయి. ఇక్కడ మా బాబు వాళ్ళది పాప వాళ్ళది సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు మీకు చూపెట్టిందంతా కూడాను మెయిన్ బ్లాక్. ఇదంతా మెయిన్ బ్లాక్ అనమాట. ఇక్కడ బుక్ స్టాల్స్ కూడా పెట్టారు. కిడ్స్కి మంచిగా అంటే బుక్స్, నావెల్స్ ఇవన్నీ కూడా చదివించాలని చెప్పేసి సో వాళ్ళు పేటీఎం పెట్టినప్పుడు బుక్ స్టాల్స్ అట్లా పెడుతూ ఉంటారనమాట. నచ్చిన బుక్స్ తీసుకోవచ్చు. ఈ బిల్డింగ్ వచ్చేసి బాబు వాళ్ళది, బాబు వాళ్ళ బ్లాక్ అనమాట. వాళ్ళు అంటే థర్డ్ క్లాస్, 3rd, 4th, 5th, 6th వరకు అక్కడ ఉంటారు. సో తర్వాత మళ్ళీ మెయిన్ బ్లాక్లోకి షిఫ్ట్ అవుతారు. మేమేమో పిల్లల్ని తీసుకురావడానికి కుదరలేదు. ఆ రోజు ఆఫీస్కి వెళ్తున్నాం కదా, మళ్ళీ వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళి ఇంటికాడ డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి తీసుకెళ్ళలేదు. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు, వచ్చి ఉంటే ఆడుకునేవాళ్ళు. ఈ బ్లాక్ వచ్చేసి పాప వాళ్ళది. ఇక్కడ నర్సరీ అండ్ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ వరకు ఉంటుందండి. సో ఇది ఏమో పాప వాళ్ళ క్లాస్ రూము. సో ఇలా స్టిక్ చేసి పెట్టించారనమాట యాక్టివిటీస్కి సంబంధించినవి. నాకన్నా బిఫోర్ వచ్చిన పేరెంట్స్ ఉన్నారని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను పాప వాళ్ళ రిపోర్ట్ తీసుకొని. స్కూల్ పార్కింగ్ ఏరియా మొత్తము ఫిల్ అయిపోయిందండి ఫుల్గా. సో మా వెహికల్ రావడానికి ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes పట్టింది. అందులో నుంచి బయటికి వచ్చేసరికి మాకు 20 minutes పట్టిందనమాట. మేము వెళ్ళిన టైం కరెక్ట్గా అందరూ ఫుల్ వచ్చేసారు, పేరెంట్స్ అందరూ కూడాను. సో ఫిల్ అయిపోయేసరికి ప్రాబ్లం అయింది. అక్కడ చాలా జామ్ అయిపోయింది. అంటే మేము అంత అయిపోతుంది అని చెప్పేసి మేము అనుకోలేదు యాక్చువల్లీ. వెలుగు తీసుకొచ్చారా అండి? సో హ్యాపీగా ఉందండి. ఇప్పుడే స్కూల్ నుంచి బయటకు వెళ్తున్నాము, ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. వాళ్ళ రిపోర్ట్స్ కార్డ్స్ చూసిన తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో దే బోత్ ఆర్ డిడ్ వెరీ వెల్. అంటే మేము కొంచెము మా వర్క్స్ పరంగా కొంచెం బిజీ షెడ్యూల్ లో ఉన్నాం కదా, వాళ్ళని అంటే సరిగా పట్టించుకోలేకపోయాం అనిపించింది. బట్ కాకపోతే వాళ్ళ ఇద్దరు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేశారు. కొన్ని ఆబ్సెన్స్ కూడా అయ్యాయి స్కూలింగ్ కి. అందుకోసం నేను కొంచెం టెన్షన్ పడ్డాను, ఎలా పర్ఫామ్ చేస్తారు ఎగ్జామ్స్ లో అని. బట్ చాలా బాగా పర్ఫామ్ చేశారండి. వాళ్ళ టీచర్స్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో మన సబ్స్క్రైబర్స్ కూడా కలిశారు అక్కడ. శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ సబ్స్క్రైబర్స్ కలిశారు. కొంతమంది మా కిడ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిశారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఛానల్ పెట్టారు కదా అని చెప్పేసి డైలీ చూస్తున్నారంట. సో వాళ్ళు అదే చెప్తున్నారు. అంటే అలా చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నువ్వు బయటకు వచ్చి అలా మీడియా ముందు మంచిగా వీడియోస్ తీయడము, మాట్లాడడము, ఇదంతా చూస్తుంటే మాకు డైలీ టైం చూసుకుంటున్నారట. ఏ టైంకి వీడియో వస్తుంది, ఎప్పుడు చూద్దాము, ఏం చెప్తారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సో కాల్ మాట్లాడలేకపోతున్నాం, ఇలా అయినా మేము వీడియోస్ చూస్తున్నాము, నీ వాయిస్ వింటున్నాం అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలా చెప్పేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. మెయిన్ గా నాకు ఈ రోజైతే నిజంగా అన్ని గుడ్ న్యూసెస్ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. వేణుగారికి ఇంకా వర్క్ అయిపోలేదండి, ఆఫీస్లోనే ఉన్నారు. సో నేను మా బ్రదరు ఇంటికి వచ్చేసాము. వచ్చేటప్పుడు కొంచెము వెజిటేబుల్స్ తీసుకొని వెళ్దామని చెప్పేసి మార్కెట్కి వచ్చాము. సో కావాలి బెండకాయ కేజీ 30.
అయిపోయింది. మిర్చివి కారం ఉంటాయా మీడియం కావాలి తీసుకుంటారు. బంధుగా కలుపుతారు. కలిమికాయలు అంటారు. కలింకాయలు, ఉసిరికాయలు అప్పుడే వచ్చేసాయండి. ఇవి ఎక్కడివి ఇవి? తమిళనాడు. ఓకే. సో ఫుల్ ప్రైజెస్ ఉన్నాయండి. అవునా? అన్ని ప్రైజెస్ పెరిగినాయి కొంచెం. మళ్ళీ వెజిటబుల్స్ అన్ని పెరిగినాయి ప్రైజెస్. టమాటో, డ్రమ్ స్టిక్స్, ఆ కూరలు కూడా కావాలి కొన్ని. $100కి 2.5. ఇంకొక 2.5 కూడా ఇవ్వండి. కూరగాయలు తీసుకొచ్చుకోవడం ఎంత పని ఉంటుందో, తీసుకొచ్చుకున్న తర్వాత అంతకు డబల్ పని ఉంటుందండి. ఇవన్నీ సపరేట్ చేసుకొని వాటిని మళ్ళీ ఫ్రిడ్జ్ లో ఆర్గనైజ్ చేసుకోవాలి కదా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లోకి సపరేట్ గా పెట్టేసుకొని ఆర్గనైజ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు అన్ని సపరేట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు కవర్స్ లోకి పెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్ లో ఆర్గనైజ్ చేసుకోవాలండి. సో ఇవి వచ్చేసి కాకరకాయలు. కాకరకాయ ఫ్రై బాగుంటుంది, టమాటో కాకరకాయ బాగుంటుంది, కాకరకాయ కర్రీ అంటే ఉల్లి కారం కాకరకాయ బాగుంటుంది. ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు కాకరకాయ తోటి. సో ఇవి మా వారికి ఇష్టము, నాకు ఇష్టము. ప్లస్ ఇవి కూడా మా వారికి నాకు చాలా ఇష్టం. ఇవి మేము బోడ కాకరకాయలు అంటాము, బొంతు కాకరకాయలు అంటారు ఇక్కడ హైదరాబాద్ లో. సో మా సైడ్ బోడ కాకరకాయలు అని అంటారు. ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయిందండి. కాస్ట్ చాలా ఉంది. కూరగాయలు అయితే రేట్లు బాగా ఉన్నాయి మార్కెట్ లో. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇవి తీసుకొచ్చుకున్నాను. ఇంకా 1 వీక్ సరిపోను తెచ్చుకున్నాను అనమాట. మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎర్లీ మార్నింగ్ ముందే మొత్తం అన్ని కట్ చేసి పెట్టేసుకుంటే ఎర్లీగా బాక్సెస్ కి ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి తెచ్చేసుకున్నాను. సో ఇవి వచ్చేసి నాకు 120 రూపీస్ చెప్పారండి ½ కేజీ. బట్ నేను 90 రూపీస్కి అడిగితే ఇచ్చారనమాట. మునక్కాడలు కూడా అంతే, 50కి 6 ఇచ్చారు. 50 రూపీస్కి 6 ఇచ్చాడు. సో కొన్ని సాంబార్లోకి, కొన్ని కర్రీ అట్లా టమాటో మునక్కాడ అట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి తెచ్చుకున్నాను. ఇవి మా పాప ఫేవరెట్ మురంగడ్డలు. సో ఇంకా ఇవి ఇలా తెచ్చుకున్నాను అనమాట. కొన్ని బెండకాయలు, ఈ పచ్చిమిర్చి నల్లగా ఉన్న పచ్చిమిర్చి స్పైసీ ఉంటాయని చెప్పేసి తెచ్చుకుంటానండి. నాకు ఇష్టం ఇట్లా ఇవి స్పైసీ ఉన్న పచ్చిమిర్చి ఇష్టం అనమాట. సో ఇవే తెచ్చుకుంటాను నేను. ఇంకొకటి ఏంటంటే ఆకుకూరలు తెచ్చుకున్నాను ఇవి. సో ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఫ్రిడ్జ్ లో మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. కొన్ని బంగాళాదుంపలు, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ. బీట్రూట్ క్యారెట్ ఏంటంటే మా పాప వాళ్ళకు బ్రెడ్ శాండ్విచ్ టోస్ట్ లాగా అట్లా చేసుకొని తింటారు. సో అందుకోసమని నేను ఎప్పుడూ ఇవి తీసుకొచ్చుకుంటాను. ఇవి వచ్చేసి బెండకాయలు. ఇవి తక్కువ ఉన్నాయండి. కిలో 40 రూపీస్ ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నాయి ఒకటి. ఇంకా రిమైనింగ్ అన్ని ఫుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఉల్లిగడ్డలు కూడా 2.5 కేజెస్ 100 రూపీస్కి 2.5 కేజెస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మొక్కజొన్న కంకులు కూడా 100కి 8 ఇచ్చాడు. 6 ఇస్తా అంటే 8 ఇవ్వమంటే 8 ఇచ్చాడు పాపం.
ఇవి నేను బూరెలు చేసి మీకు చూపిస్తాను అనమాట. మొక్కజొన్న బూరెలు బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను అవి చూపిస్తాను. కొన్ని లేతవి ఇచ్చాడు, కొన్ని అంటే కాల్చుకుంటామంటే కొన్ని లేతవి ఇచ్చాడు, కొన్ని ఏమో ముదిరినవి ఇచ్చాడు బూరెలకి. వీటితోటి బూరెలు చేసుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు. అంటే ఒకటి స్వీట్ ఐటెం, ఒకటేమో హాట్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ గారెలు. సో నేను ఇది రెసిపీ కర్రీ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా పెడతానండి. ఇది అంటే అందరికీ తినరు, తెలియదు అనమాట. కానీ ఇది వండే విధానం తెలుసున్నట్లయితే టేస్టీగా ఆనియన్స్ ఎక్కువ వేసి చేస్తే చాలా బాగుంటుంది. సో నేను ఇది చేసేటప్పుడు డెఫినెట్గా చూపిస్తాను, అండ్ బూరెలు చేసేది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా, బాయ్. కూడా హెల్ప్ చేస్తానంటండి, వచ్చి కూర్చున్నాడు నా పక్కన. వాడు బిజీ వాడికే కానీ పక్కనే ఏదన్నా ఏం జరుగుతుంది, ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఏం లేదు. అరే మాంటిగా ఏమ్రా, హెయిర్ అంతా పెరిగింది, గ్రూమింగ్ చేయించాలండి. హెయిర్ పెరిగింది బాగా, ఐస్ దగ్గర గ్రూమింగ్ చేయించాలి దీనికి. అన్ని కవర్లలోకి పెట్టేసుకుంటున్నాను. ఆకుకూరలు కొంచెం టైం పడుతుంది వీటికి. నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత అవి గిల్లేసుకొని కవర్లోకి పెట్టేసుకుంటానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లోకి ఆర్గనైజ్ చేసేసుకొని కొత్తిమీర అండ్ కరివేపాకు, పుదీనా లాంటివి కంటైనర్స్లో పెట్టేటప్పుడు మనము అవి కొంచెము వాటి కింద టిష్యూస్ వేసేసుకొని పెట్టుకుంటే ఇందులో వాటర్ అనేది ఆ టిష్యూస్ అబ్జర్వ్ చేసేసుకొని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి, తొందరగా ఖరాబ్ అయిపోవద్దు. సో ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఎంత మనం జాగ్రత్తగా పెట్టుకున్నా కూడా కొంచెం తొందరగానే ఖరాబ్ అయిపోతుంది. బట్ అలా పెట్టుకోవడం వల్ల ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. సో ఎవరైనా ఇలా అంటే ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా అంటే తెలుస్తుంది. అంటే ఖరాబ్ కాకుండా ఉంటాయి కదా వెజిటేబుల్స్, అందుకోసమని వాటర్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఆ వాటర్ ఫామ్ అయినదంతా కూడా దీంట్లో పడినప్పుడు ఇది తొందరగా ఖరాబ్ అయిపోతుంది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలాంటివన్నీ కూడాను. సో అందుకోసం అని అలా చేయండి. ఈసారి ఎప్పుడైనా మీరు వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు కొత్తిమీర సపరేట్గా బాక్స్లో పెట్టుకుంటారు కదా, అప్పుడు కింద టిష్యూస్ అంటే కింద మొత్తము టిష్యూ వేసేసి దాని మధ్యలో ఇది పెట్టిన తర్వాత మళ్ళీ పైన కూడా ఒక టిష్యూ వేసి ఉంచితే సో ఆ వాటర్ కింద పడకుండా ఉంటుంది, బాక్స్లోకి పడకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కూరగాయలు తెచ్చుకోవడం ఎంత పని ఉంటుందో చదవడం అంతే పని ఉంటుంది కదా. సో ఇవన్నీ చదివేసుకోవాలి. చదివేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి సో డిన్నర్ చేసేస్తాను. ఎప్పుడైనా కూడా బిఫోర్ డేనే కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటే మనకు బాక్సెస్లో ప్రిపేర్ చేయడానికి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకు, ఆఫీసెస్ వెళ్ళినప్పుడు బాక్సెస్లో ప్రిపేర్ చేసుకోవడానికి బిఫోర్ డేనే అన్నీ కట్ చేసేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. అప్పటికప్పుడు వెజిటేబుల్స్ కట్ చేయాల్సిన పని ఉండదు అనమాట. సో అలా చేస్తే మనకి తొందరగా వర్క్ అయిపోతుంది కుకింగ్ అనేది, ఎర్లీ మార్నింగ్ టెన్షన్ ఉండదు. ఇంకొకటి ముందు రోజే మనం అన్నీ సెట్ చేసి పెట్టేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ డే ఏం చేయాలి అన్న అంటే టెన్షన్ ఉండదు. ఇక్కడ వచ్చేసి నేను బూరెలు చేస్తానని చెప్పాను కదండి, మొక్కజొన్న బూరెలు. వాటి కోసమని నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మొక్కజొన్నలు ఒలుచుకున్నాను. ఇంకా ఇవి మొత్తం 1/2 kg వరకు ఉన్నాయి మొక్కజొన్నలు గింజలు. ఇంకా బెల్లం ఏమో 1/2 kgకి నేను 1/4 kg కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. కొంచెం లేతగా ఉన్నాయి. లేతగా ఉన్నప్పుడు బెల్లం ఎక్కువ పట్టదండి, ముదురు వాటికైతే బెల్లం ఎక్కువ పడుతుంది. ఇక్కడ ఇవి ఒక 4-5 ఇలాచీలు కూడా తీసుకున్నాను. అవి ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట బూరెలలోకి. ఇలా చేస్తే మనం స్వీట్ ఐటెంలో ఆల్మోస్ట్ ఇలాచీ యూజ్ చేస్తాము, సేమియా అలానే ఇది కూడా అనమాట. నేను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ బెల్లం కూడా తురిమి పెట్టేసుకున్నాను. ఇది 1/4 kg కంటే ఎక్కువ ఉన్నదన్నమాట. ఇక్కడ నేను గ్రైండ్ చేసేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా బాండీ పెట్టుకున్నాను, ఆయిల్ కాగేంత వరకు వెయిట్ చేస్తున్నాను. సో ఫస్ట్ చేత్తో వేయడానికి ట్రై చేశాను. సో అవి కొంచెం షేప్ అవుట్ అయినట్టుగా అయ్యాయి.
అందుకోసం అని చెప్పి మళ్ళీ ఇలా కాదు ఇంకా నాప్కిన్తో వేద్దామని చెప్పేసి నాప్కిన్ ట్రై చేశానండి. అంటే చేత్తో వేస్తే ఏంటంటే కొంచెం ఇలా అతుకున్నట్టుగా ఉంటాయి, తొందరగా జారిపోదన్నమాట. కొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు వేసేస్తారు చేత్తోనే. నాకేమో నాప్కిన్ ఉంటుంది, సో నేను నాప్కిన్ యూస్ చేసే చేస్తాను. అంటే ఎవరికి కన్వీనియంట్గా ఉన్నది అలా చేస్తారు కదా, సో నేను అందుకోసమనే మళ్ళీ నాప్కిన్ యూస్ చేసేసాను. ఇవేంటి అని అంటే క్వాంటిటీ కరెక్ట్గా ఉండి మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే మంచిగా వస్తాయండి. సో వేయగానే మంచిగా బూరెలు అంటే పొంగుతాయి అన్నమాట. అలా పొంగాయి అని అంటే మంచి మెజర్మెంట్స్ తోటి ఉన్నట్టు. సో పిండి కూడా మంచిగా అంటే మరీ మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవద్దు మనము, కొంచెం లైట్గా కచ్చాపచ్చాగా ఉండేటట్టుగానే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉండిపోతే లూజ్ అయిపోతుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ వచ్చేస్తుంది అందులో నుంచి, సో లూజ్ అయిపోతుంది, అలా కుదరదు అన్నమాట. సో నేను వేసేసుకుంటున్నాను. అది మంచిగా పొంగి పూరీలాగా పొంగుకుంటూ వస్తాయి, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒకేసారి అటెంప్ట్ చేయగానే మంచిగా వచ్చాయని చెప్పేసి, యాక్చువల్లీ నేను ఎవ్రీ ఇయర్ వినాయక చవితి అప్పుడు చేస్తానండి. సో ఈసారి ఎర్లీగా చేసేసాను, ఎందుకో తినాలనిపించింది, సో అందుకోసం అని ఎర్లీగా చేసేసాను. ఇవి ఇంకోటి మనం టిఫిన్ కూడా చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. అంటే అవి స్పైసీగా చేసుకుంటారు, కొంచెం పచ్చికారము, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, జీలకర్ర, కరివేపాకు. మనకు గారెలకు ఎలా చేసుకుంటామో పెసర గారెలు అవి చేసుకుంటాం కదా, వాటికి ఎలా చేస్తామో వీటికి కూడా అలా చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అది ఒక డిఫరెంట్గా వెరైటీగా ఉంటుందన్నమాట బ్రేక్ఫాస్ట్. రెగ్యులర్గా దోశ, పూరి ఇవే కాకుండా అలా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. ఈ సీజనల్గా ఇవి మొక్కజొన్న కంకులు వస్తాయి కాబట్టి ఇవి చేసుకోవచ్చండి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మంచిగా పొంగుతూ వస్తున్నాయి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇంకొకటి నాకు అంటే పెళ్ళైన కొత్తలో నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు కంకులు కొనుక్కోవాలి, ఇలా రేగి పండ్లు కొనుక్కోవాలి, సీతాఫలాలు కొనుక్కోవాలి అని చెప్పేసి మాట్లాడుకుంటుంటే, అదేంటి ఇక్కడ కంకులు కొనుక్కోవాలా అని చెప్పేసి ఆశ్చర్యపోయేదాన్ని, నవ్వొచ్చేది నాకే. అంటే మన విలేజ్లో ఎవరికైనా ఎవరికైనా పండినా కూడా ఇట్లా తెచ్చిస్తారు కదా మనకి రిలేటివ్స్ కానీ ఎవరైనా బంధువులు కానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కోవాలి అనగానే నేను నవ్వుకునేదాన్ని అనమాట. మీరు కొనుక్కుంటారా ఇవి అని చెప్పేసి అడిగేదాన్ని మా వారిని. సో ఇక్కడ ఇలానే ఉంటుంది అని చెప్పేసి అప్పట్లో చెప్పేవారు. విలేజ్లో అలా ఉండదు కదా, అక్కడ ఉండేది ఏదైనా డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ కూడాను మిస్ అవుతూ ఉంటాము. మీలో ఎంతమంది అలా మిస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు? సో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఈ విలేజ్కి వెళ్తే. అంటే అక్కడ ఉండే నేచర్ కానీ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాము, తప్పదు. ఇంకా సిటీకి అలవాటు అయినప్పుడు ఇక్కడే ఉండాలి కదా, పిల్లల ఎడ్యుకేషన్స్కి వాటికి వీటికి అని చెప్పేసి వస్తూ ఉంటాము. ఇక్కడ అలవాటు అయ్యి అక్కడికి వెళ్ళి ఉండాలంటే ఇప్పుడు అలా కూడా ఉండలేకపోతున్నామండి. సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చేసిందనమాట బూరెలు. సో అంటే ఇవి కొంచెం చల్లారిన తర్వాత తింటే స్వీట్నెస్ అనేది ఉంటుంది. సో అంటే వేడివేడిగా ఉన్నప్పుడు తింటే అవి స్వీట్ అనిపించదండి. కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా స్వీట్నెస్ అనేది స్వీట్గా ఉంటాయి అన్నమాట. అంటే మా అపార్ట్మెంట్ ఆంటీ వాళ్ళకి కూడా ఇవి చాలా ఇష్టము. ఒకసారి వాళ్ళకి కూడా చేసి పంపించాలి వీలైతే. అడుగుతూ ఉంటారు ఇంకెప్పుడు చేస్తావు అని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి నేను అదొక స్పెషల్ ఐటెం లాగా తీసుకొని వెళ్తానమాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. సో ఈ ఐటెం వచ్చింది అని అంటేనే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, మంచిగా తినేవాళ్ళు అనమాట. సో నేను ఇయర్ కూడా అవి చేయడానికి ట్రై చేస్తాను వీలైనంత వరకు. సో మీలో ఎంతమంది ఇవి ట్రై చేస్తారో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. అండ్ కామెంట్స్ ద్వారా మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి. ఇంకా వెరైటీస్ ఏం చేయొచ్చు అనేది కూడా నాకు ఒకసారి చెప్పవచ్చు మీరు.
మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. హెల్త్ బాగాలేదంటే కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు, ఎలా ఉంది హెల్త్, జాగ్రత్త అని చెప్పేసి, కేర్ తీసుకోమని చెప్పేసి చాలామంది చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీవారి వెంటే శ్రీమతి.